హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 110 ఎపిసోడ్. అయిందా ఉతకటం? స్టార్ట్ అవుదామా మనం అని లేచాడు సంజయ్. భలే హ్యాండ్ ఇచ్చిందిరా అంటూ నవ్వాడు జై. ఐబ్రో నో వేలుతో పైకి లేపి, మరి నిజం చెప్పు అన్నాడు సంజు. కంత్రి ఖతర్నాక్రా చాలా అని నవ్వి, బిల్ కట్టారా లేక దొరికిందే సందని చంపయ్యారా అన్నాడు జై. నీ మామ కోసంత మంచోడే, అందుకే బిల్ పే చేసే వెళ్ళారు అని. మచ్చా, ఇది నువ్వు యూజ్ చేసుకుని పాపని ఒక ఆట ఆడుకో అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ సంజు. ఎలా ఆడుకోవాలరా, అదేమైనా తెంగదనుకున్నావా, కంచు కనకం అంటూ నవ్వాడు జై. నేను చెప్తా కదా పద అని నవ్వాడు సంజయ్. ఈవినింగ్ రైట్ హ్యాండ్కి అంగుళం మందాన కట్టుతో కారు దిగాడు జై. జాగ్రత్త మామా, ఏంటో ఎవరికో ఉపకారం చేయబోయి చేతిని విరగ్గొట్టుకున్నావు. వాళ్లతో పరిచయం పెంచుకోవాలని నువ్వు అనుకుంటే నిన్ను ఇలా అవిటివాడిని చేశారు అని రాగాలు తీశాడు సంజు. అదంతా చూస్తున్న మిథున ఈసమంత కూడా రియాక్ట్ కాలేదు. అదేంటి మచ్చా, నీ పెళ్ళంలో కంగారే లేదు అసలు అని గొణిగాడు సంజు. చెప్పాను కదరా అది కరగదు అని సణిగాడు జై. అయ్యో బాబు, ఏం జరిగింది చేతికి, అంత పెద్ద కట్టేంటి అని కంగారుగా అడిగాడు శ్రీధర్. డాడీ మీరు రండి, అదంతా డ్రామా అని కోపంగా అంది మిథున. కాదంకుల్, రౌడీ వెధవ రాడ్తో హ్యాండ్ మీద కొట్టాడు, అంతే, నరం చిట్లింది, అబ్బా నొప్పి అంటూ రాగాలు తీశాడు జై. అవునా, ఒకసారి కొడితేనే బోన్ బ్రేక్ అయిందా, అయ్యో అంటూ పెదవి విరిచి, ఇటు చూడండి డాడీ అని ఫోన్లో స్క్రోల్ అవుతున్న న్యూస్ని చూపించింది మిథున. గుర్రుగా చూశాడు జై. చూసారా, ఒక్కడికైనా షేపులుంచాడా, ఈయనకు దెబ్బ తగిలింది, అది మనం నమ్మి సార్ గారికి సేవలు చేయాలి, అంతే కదా సార్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది మిథున. అమాయకంగా మొహం పెట్టి, హెల్ప్ చేశాననే కన్సర్న్ కూడా లేదంకుల్ మీ డెవిల్ డాటర్కి అని అలకగా అన్నాడు. అయ్యో ఎందుకు కన్సర్న్ లేదు సార్ అంటూ గుబుక్కున కట్టులాగేసింది మిథున. తెల్లగా మెరుస్తున్న చెయ్య బయటపడి, అరే దెబ్బేది, ఇట్స్ గాన్ డాడీ చూడండి అని కళ్ళెర్రజేసింది. నేను చెప్పానా మామ, ఈవిడ నమ్మదని, బెట్ట అన్నావు, చూడు ఏం చేసిందో. అంతే మామ, మంచికి రోజులు లేవు, నువ్వన్నట్లు నమ్మరు. ఎందుకు నమ్ముతారు, అసలు ఎందుకు నమ్మాలి చెప్పు. బెట్లో నేనే విన్ అయ్యాను, నా మనీ నాకు క్రెడిట్ చేసేయి, మనశ్శాంతిని వెతుక్కుంటూ పబ్బుకు పోతాను. నీ వల్ల నా ఇన్నర్ పీస్ అయింది అని తలా తోకా లేకుండా అడ్డదిడ్డంగా వాగేసి జంప్ అయిపోయాడు సంజయ్. అంకుల్, హెల్ప్ చేస్తే ఇంత అవమానిస్తారా, ఇది బాగా గుర్తు పెట్టుకుంటాను. ఏదో పరిచయం పెంచుకుందామని వస్తే నన్ను రౌడీలకు అప్పగించి తుర్రుమని ఎగిరిపోతారా, ఇది అన్యాయం అనిపించడం లేదా. ఎన్ని హోప్స్ పెట్టుకుని బెట్టకట్టానో అంతా నాశనం చేసింది ఈవిడ గారు, చొప్పునాతిది. నీ జత కటీఫ్, ఇక ఉదయం దాకా నా మొహం నీకు చూపించను, మీరు నాకు కనిపించకండి. అమ్మా, న్యాయానికి రోజులే లేవబ్బా అంటూ మూతి అష్టవంకర్లు తిప్పి వెళ్తూ కంటి రెప్పలతో పాటు నొసలు కూడా ఎగరేసి నాలుక బయటకు తీసి కొరుక్కుంటూ మాయమయ్యాడు జై. ఇద్దరూ మొహమొహాలు చూసుకుని భుజాలు ఎగరేసి తల బాదుకుంటూ లోపలికి వెళ్ళాక సోఫాలో కూర్చొని అప్పుడు పడి పడి నవ్వుకున్నారు. బాగా ఆడుకున్నట్లు ఉన్నారు ఇద్దరు అని గుర్రుగా చూసింది సుజి. బేబీ కట్టు పీకగానే పిల్లాడిచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది చూడు సుజీ, నెక్స్ట్ లెవెల్ అనుకో. పసోడి చేతిలో లాలీపాప్ లాక్కుంటే పెడతాడే ఫేస్, సేమ్ అలాగే పెట్టాడు అని నవ్వుతూ, ఓ గాడ్, ఇంత నవ్వు ఎప్పుడూ లేదు అన్నారు శ్రీధర్. చాలండి నవ్వింది, పాపం ఆక్వర్డ్గా ఫీల్ అయి ఉంటాడు అని చిరు కోపంగా చూసింది సుజి. ఆ బాబుకి అలాంటి ఫీలింగ్స్ ఉండవు మా, నువ్వో సింపతి కురిపించేయక్కర్లేదు అంటూ నవ్వింది మిథున కూడా. సరిపోయారు ఇద్దరికిద్దరు అని నవ్వుకుంటూ కిచెన్లోనికి వెళ్ళింది సుజి. ఇన్నర్ సోఫాలో పడి పడి నవ్వుతూ, దోల తీరింది, లేకపోతే నా బేబీ ముందు ఎక్సెక్కాలి పోతారా, నీకు బ్రెయిన్ లేదు, అందుకే ఆ హాఫ్ బ్రెయిన్ గాడి సలహా పుచ్చుకొని ఎగేసుకుంటూ పుత్తూరు కట్లు కట్టించుకుని వచ్చావు, భలే ఇరుక్కున్నారు అని టామ్ అండ్ జెర్రీని చూసి నవ్వుతుందే అలా నవ్వింది. తన సోల్ వైపు గుర్రుగా చూస్తూ, రేయ్ పనికిమాలిన ఎదవా బయటికి రారా అని కోపంగా పిలిచాడు జై. మచ్చా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నేను ఏడుస్తా చూసుకో అని నీలిగాడు రూమ్ డోర్ పట్టుకుని వేళ్లాడుతూ సంజయ్. నేను వచ్చానంటే కోటింగ్ డబుల్ అవుతుంది, చెప్పానా, రారా బాబు అని. ఆడవారు ఎమోషనల్గా వీక్గా ఉంటారు మామ, తను నమ్ముతుందని డంకా బజాయించి మరీ చెప్పి దాని ముందు ఫుల్ చేసావురా రాస్కెల్ అంటూ పళ్ళు నూరాడు జై. కొట్టినా తిట్టినా నా జర్నీనే బెస్ట్ మచ్చా, తలనొప్పి అంటేనే కంగారు పడుతుంది, పాప ఏంట్రా మరి ఇంత వైలెంట్గా ఉంది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు సంజు. నీ బుద్ధి మీద బేబీకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయేమో గాని నీ గట్స్ మీద కాదని ఈ పీత బుర్రగాడికి తెలియదు అనుకుంటా, అందుకే నమ్మలేదు.
ఇలాంటి వాడిని ఫ్రెండ్ చేసుకున్నావు, స్పూన్ నీళ్ళలో దూకి చచ్చిపో అంటూ వెక్కిరించింది సోల్. నిన్ను ముంచుతాను, మూసుకుని దొబ్బై, పక్కనే కూర్చొని పుండు మీద పుల్లకారం చల్లకే, నీ బేబీ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, వెళ్ళి చంకనెక్కు అంటూ కొక్కిరించాడు జై. నువ్వు చెప్పకపోయినా వెళ్తాను, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే అని సింగుతూ మాయమైంది సోల్. అమ్మో, పాపలో మంచి జ్ఞానం ఉంది మచ్చా. అను పాప ఎక్కడా, ఈ కంచు కొరాడా ఎక్కడరా బాబు అని గుండెల మీద చేయి వేసుకున్నాడు సంజు. అను నేం తలవగానే జై మనసంతా బాధ కమ్మేసి కళ్ళు మూసుకొని సోఫా ఎడ్జిన తలవాల్చాడు. సారీ మామా, ఏదో ఫ్లోలో వచ్చేసింది. 1 ఇయర్ స్నేహమైన మనసు లోతుల్లోకి వెళ్ళిపోయింది, అందుకే గబుక్కుని వచ్చేసింది అంటూ భుజం తట్టాడు సంజు. అను నాకు జ్ఞాపకం కాదురా, నా మనసు గెలిచిన నా ఫస్ట్ లవ్. నువ్వు గుర్తు చేస్తేనే జ్ఞాపకం రాదు, మది తలంపుల్లో మెదులుతూనే ఉంటుంది తనెప్పుడు. నిజం తెలియకముందు కోపం ద్వేషంతో తలుచుకుంటే, నిజం తెలిసాక తీరని ఆవేదంతో తలుచుకుంటున్నాను అని పిడికిలి బిగించి కోపంతో ఎర్రబడిన కళ్ళతో తనకంత నరకాన్ని ఇచ్చిన వాడిని వదలనురా, అంతకంటే హెల్ని చూపిస్తాను. వాడు నా చేతికి చిక్కాలి నా కొడుకు, మళ్ళీ జన్మ ఎత్తాలంటే బెంబేలెత్తాడు అని కసిగా పళ్ళు కొరికాడు జై. దొరుకుతాడ్రా, అనూపడిన నరకం శాపమై వాడిని వెంటాడుతుంది. కామ్ డౌన్లే, అంకుల్ ఆంటీ ఇద్దరు మొహాల్లో నవ్వు చూస్తుంటే అను ఆత్మ కూడా శాంతిస్తుంది అంటూ, లే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ కలుపుతా అన్నాడు సంజయ్. నీ తొక్కలో కాఫీ గురుడు తాగడులే, అదిగో మా ఆంటీ కాఫీ విత్ స్నాక్స్ పంపిస్తుంది, బాగా మెక్కండి అంటూ వెక్కిరించిపోయింది సోల్. మెయిడ్ బాక్సు ఫ్లాస్కు తెచ్చి టేబుల్ మీద పెట్టి, మేడం పంపించారు సార్ అని చెప్పి వెళ్ళింది. హ్యాండ్ వాష్ చేసుకోమచ్చా, స్మెల్కే నోరు ఊరిపోతుంది అని టేబుల్ దగ్గరికి వెళ్ళి బాక్సు ఓపెన్ చేశాడు సంజయ్. అవి మిదు చేసింది అని తినకుండానే చెప్పాడు జై. ఆశ్చర్యంగా చూస్తూ, టేస్ట్ కూడా చేయకుండా జస్ట్ స్మెల్ చూసి ఎలా చెప్పావు మచ్చా అని అడిగాడు సంజు. నేను ఇంటి భోజనం చేసింది దాని చేతి వంట టేస్ట్ చేశాకే, ఏ ఐటెం ఏ స్మెల్ వస్తుందో నాకు తెలియదా అని నవ్వాడు జై. మరి తనంటే అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మచ్చా దూరం చేసుకోవాలనుకున్నావు అని ప్లేట్లో కీమా మంచూరియా పెట్టుకుని ఫోర్క్ తీసుకుని వచ్చి జై పక్కన కూర్చుని ప్లేట్ మధ్యలో పెట్టాడు సంజయ్. అతిగా ప్రేమిస్తే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుందిరా, ఆ బాధని తట్టుకునే శక్తి లేక అలా పిచ్చిగా బిహేవ్ చేశాను. బట్ ప్రతి చెడులో ఏదో ఒక మంచి దాగి ఉంటుందని అంటారు. నేను ఇప్పటికీ నిజం తెలుసుకోకపోతే ఆంటీ వాళ్ళు అను గురించి ఆలోచిస్తూ ఆ బాధలో మగ్గిపోయేవాళ్ళు. నా బాధ కంటే వాళ్ళ పెయిన్ వర్ణనాతీతం సంజు. మిదు ఈరోజు కాకపోతే రేపైనా నాదే, అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. బట్ అంకుల్ వాళ్ళు కొంచెంలో కొంచెం సంతోషంగా ఉన్నారు. ఇక నా పెయిన్ ఎంత చెప్పు అని మంచూరియా తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు జై. ఇది నిజమే, మీరిద్దరూ త్వరగా జంట అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మచ్చా అన్నాడు సంజయ్. ఉదయాన్నే వాకింగ్లో జాయిన్ అయ్యాడు జై. దొంగోడిలా తలకు ఆ మంకీ క్యాప్ ఏంటి అబ్బాయి అన్నాడు శ్రీధర్. మీకంటే భార్య డాటర్ ఉన్నారు సేవలు చేయడానికి, పెళ్ళాం లేని పేదోడిని తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంకుల్ అని వంకరగానే అన్నాడు జై. నేనేం అడిగాను, నువ్వేమంటున్నావు అబ్బాయి? డబ్బు లేనివాడిని పేదోడు అంటారు, పెళ్ళాం లేనివాడిని కాదు కదా అని వెక్కిరించాడు శ్రీ అంకుల్. స్క్రూ లూజ్ ఉన్న వాళ్ళతో మనకేంటి డాడీ, పదండి అంటూ మొహం చిట్లించింది మిథున. నాకే అన్నీ లూజు, మీరు అన్నిట్లో ఫిట్ అని ఒప్పుకుంటున్నాంలేమ్మా అని మూతి 3 వంకర్లు తిప్పాడు జై. ఇంతకీ మంకీ క్యాప్ మ్యాటర్ ఏంటో తేల్చు అంటూ కవ్వించారు శ్రీ అంకుల్. హెల్త్ కోసం పాటలు, జలుబు చేస్తే ఆవిరి పట్టేందుకు ఎవ్వరూ లేరు. మా అమ్మ చెల్లింది, వచ్చాక నేను మీలానే గీర వెళ్ళబోస్తా అని టెక్కుగా చెప్పాడు జై. పాపం చాలా పీత కష్టాలు ఉన్నాయే నీకు అంటూ పెదవి విరిచి, అవును, అన్ని ఇబ్బందులు పడే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎప్పుడో భూమి పుట్టినట్లున్నావు అంటూ చమత్కరించాడు శ్రీ అంకుల్. ఆడపిల్లల తండ్రులకు గోరోజనం ఎక్కువే అని మంటగా అన్నాడు జై. ఎస్, నీకో బేబీ గర్ల్ పుడితే మాకంటే డబుల్ గోరోజనం వెళ్ళబోస్తావులే అంటూ వంకరగా అన్నారు. దానికోసమే వెయిటింగ్ ఇక్కడ అని మిథున పక్కకు చేరి నడుం చుట్టూ చేతిని వేసి తను తేరుకునే లేపే మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టేసి తుర్రుమని ఎగిరిపోయాడు జై. మిథున షాక్ నుండి తేరుకుని జై కోసం వెతికింది. ఆమడ దూరంలో కనిపించాడు, వాకింగ్ మానేసి రన్నింగ్ అందుకుంటున్న జై. పళ్ళు నూరుకుంటూ చేతికి దొరుకు చెబుతాను అనుకుంది కోపంగా. చీచి, సిగ్గులేదా, పెళ్ళానికి ముద్దు పెట్టి పారిపోయి వస్తావా అని వెక్కిరించింది సోల్. పారిపోకపోతే నడి రోడ్డు మీద దాంతో తన్నులు తినమంటావా? అబ్బా, నాకంత దోలేమీ లేదబ్బా.
అసలే నైట్ దూరంగా ఉండి మనసంతా పీకేస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నా. తర్వాత అదేం చేసినా నో ప్రాబ్లం అని ఎగిరి రోడ్డు పక్కన చెట్టు కొమ్మ పట్టుకుని ఊపాడు జై. కొమ్మన ఉన్న పువ్వులన్నీ అలా గాల్లో ఎగిరి వెళ్ళి మిథున్ మీద పడ్డాయి. బేబీకి పూల అభిషేకం చేశావు చూసుకో అని నవ్వింది ఇన్నర్. తల వెనక్కి తిప్పి చూసి సన్నగా నవ్వి మళ్ళీ కొమ్మని ఊపి ముందుకు వెళ్ళిపోయాడు జై. తోకలేని మంకీలా తయారైపోయాడు బుర్ర తక్కువ సచ్చినోడు. డాడీ ఉండగా ఎదవ యాసాలు దొబ్బుతున్నాడు అని మంటగా అంది మిథున. హాస్పిటల్ అని కూడా చూడకుండా నా తమ్ముని కొట్టింది ఎవరో క్లారిటీ తెలియక కోపంతో ఊగిపోతూ తన మనిషి కాలర పుచ్చుకొని ఊపేస్తూ, మీరంతా ఏం చేస్తున్నారా? ఆడంగోళ్లలా మూలం కూర్చున్నారా? నా తమ్ముడిని కొట్టినవాడి గురించి తెలుసుకోకుండా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, వాడెవడనేది నాకు వెంటనే తెలియాలి, వెళ్ళండి, వాడిని చంపి నాకు కనిపించండి అంటూ ఆర్డర్ వేశాడు చిన్నదొర. అతని మనుషులు వాడెవరైనా సరే వదలం సార్ అంటూ బీరాలు పోతూ పదండ్రా అని కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఐసీయూలో కోమాలో ఉన్న తమ్ముడిని చూసి రగిలిపోతూ, నువ్వెవడవో కానీ ఈ చిన్నదొరతో పెట్టుకుని చాలా తప్పు చేశావురా, నిన్ను ఊరికే వదలను అంటూ అరిచాడు. ఆఫీస్లో కోపంగా టేబుల్ మీద ఉన్నవి జై మీద విసిరేస్తోంది మిథున. అవి తనకు తగలకుండా తప్పించుకుంటూ, ఆపవే తల్లి, తగలరాని చోట తగిలితే నీకే ఇబ్బంది అంటూ నవ్వాడు జై. నీకు అసలు మేనర్స్ ఉందా? డాడీ పక్కన ఉండగా నన్ను అంటూ పేపర్ వెయిట్ తీసింది విసరడానికి. అది తగిలితే బొక్క పడిపోతుందే రాక్షసి అని అరిచి ఒక్క ఉదుటిన మిథునను అందిపుచ్చుకొని దాని బాహువుల్లో బంధించి, కావాలంటే చేతులతో కొట్టవే, నీ ఇష్టం అంటూ మెడవంపులో ముద్దు పెట్టి, హార్ట్ని కిల్ చేసేస్తున్నావే క్యూటీ డెవిల్ పిల్ల అని ఇంటెన్స్డ్ వాయిస్తో అంటూ చిరుముద్దులు అద్దాడు. తన పట్టు నుండి విడిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ లీవ్ మీ అని అరిచింది మిథున. వదలనే, ఏం చేస్తావు అని మరింత పట్టు బిగించి ఎదరకు తిప్పుకొని పెదవుల్ని ముడివేశాడు జై. తల అటు ఇటు తిప్పేస్తూ పెదవుల్ని విడిపించుకోవాలని చూస్తూనే చేతులతో కొట్టేస్తోంది. కొట్టినా కేర్ చేయకుండా హెయిర్లోకి వేలు పెట్టి మెల్లగా మసాజ్ చేస్తూ పెదవులు చిక్కుముళ్ళు వేస్తూ దాగిన మకరందాన్ని జూర్రే రెక్కలలేని గండు తుమ్మెదలా మారాడు. ఇన్నాళ్ల ఎడబాటును దూరం చేసి దగ్గరై పొమ్మని మనసు పోరు పెడుతుంటే మెల్ట్ చేస్తూ బుద్ధి వద్దని వారిస్తోంది. నువ్వు నోరు మూసుకో, మనసైన వాడి దగ్గరికి వస్తే వద్దంటావే అని బుద్ధి మీద అరిచింది మనసు. అబద్ధాన్ని నమ్మటం, తర్వాత ఏడవటం నీకు బాగా అలవాటు అంటూ ఎద్దేవా చేసింది బుద్ధి. వీటి కీచులాట్లు సాగుతూనే ఉండగా జై ముద్దులో గాఢతని పెంచి ఊపిరి సలపడంతగా డీప్గా ముద్దు పెడుతున్నాడు. ఊపిరి భారమయ్యి పెదవిని బయట చేసింది మిథున. పెదవి చురుక్కుమని మెల్లగా వదిలి బ్లడ్ కారుతున్నా కేర్ చేయకుండా పెదవంచును ముద్దు పెట్టాడు. చెస్ట్ మీద దబి దబిమని బాధేస్తూ ఏం నాటకాలు ఆడుతున్నావు అని ఉక్రోషం తన్నుకు వచ్చి గట్టిగా అరిచింది. అబ్బా, గొంతు పోతుందే, అరవకు, నీ స్వీట్ వాయిస్ అంటే పిచ్చి నాకు అని నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని మిధు అని గారంగా పిలిచి, నైటు నిద్ర పట్టడం లేదురా అని తినికాడు. ఓరీడి అసాలో చూడలేక కళ్ళు పేలిపోతున్నాయి కదా అని పక్క నుండి సోల్ షంటింగ్ చేస్తోంది. నేను ఒక్క క్షణం కూడా ఈ ఆఫీస్లో ఉండను. బాస్ రూడ్గా బిహేవ్ చేస్తూ ఎంప్లాయీస్ మీద దౌర్జన్యం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కేసు కూడా పెట్టొచ్చు. సో నువ్వేం చేసుకున్నా ఇక్కడ ఉండను నేను అంటూ కోపంతో బుసలు కొట్టింది మిథున. అవ్వా, ఎన్ని అబాండాలు వేస్తున్నావే రాక్షసి, నా ప్రేమ నీకు టార్చర్గా ఉందే, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ హొయలిపోయాడు. ఆపు నీ కన్నింగ్ వేషాలు, నా మీద ప్రేమ కురిపించడానికి నువ్వెవరు? హూ ఆర్ యు మ్యాన్? ఎవడో సంతలో చింతకాయి, ప్రేమ కోసం ఇక్కడ ఎవరూ అర్రులు చాచటం లేదు అని పొగరుగా అంది మిథున. మరి ఆ సంతలో చింతకాయ కట్టిన మంగళసూత్రాలు మెడలో ఎందుకుంచుకున్నావే, తీసేయైతే అని కన్నింగా నవ్వాడు జై. గతుక్కుమని తాళేంటి, నువ్వేం వాగుతున్నావు అని నంగిగా మాట్లాడింది మిథున. బంగారం తాళి చేయని తీసేసి ఇలా పసుపు తాళి వేసుకునే పనేం వచ్చిందే నీకు అని బ్లౌజులో దాచేసిన తాళిని బయటికి లాగి, దీన్నేమంటారు పాపా అని కళ్ళెగరేశాడు జై. తాళి లాక్కుని మెడలో వేసుకుంటూ, డైవోర్స్ ఇవ్వగానే ఇది తీసేస్తా అని బింకంగా చెప్పింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.